సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహము ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతుగ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తోంది. నూతన అవకాశాలు కానీ వ్యాపార అభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది. 2025 మే మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు కూడా ఆయన లాభములో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార రంగంలో కూడా నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారుల నుంచి కూడా లాభాన్ని పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 6 నుంచి కూడా 23 వరకు మేషరాశిలో లాభములు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు మే 14 నుంచి జన్మరాశిలో మిథున రాశిలోనికి ప్రవేశించి ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల సమాజంలో జన సంబంధాలు పెరుగుతాయి. మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సంపాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. మీకంటే చిన్నవారి యొక్క పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిని బాధ్యతలను స్వీకరించడం వల్ల దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. మే 18 వరకు దశమములో మీనరాశిలో రాహు సంచారం మీకు ఎంతగానో విదేశీ వ్యవహారాల విషయంలో కానీ విదేశీ వ్యాపారాల విషయంలో కానీ నూతన వ్యక్తుల విషయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ప్రసాదించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మే 18 నుంచి కేతువు తృతీయ భావమైనటువంటి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశస్సులు బాగుంటుంది. నిరాడంబరతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మరి 2025 మే మాసానికి గాను మిథున రాశి వారికి
సూర్య భగవానుడు మే 14 వరకు ఆయన సహకరిస్తున్నాడు. బుధుడు మే 6 నుంచి 23 వరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. గురువు మే 14 తర్వాత జన్మరాశిలో పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు. శని భగవానుడు దశమ భావంలో పనిని బాధ్యతలను అందిస్తున్నాడు. అలాగే మే 18 వరకు దశమ భావంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. మే 18 తర్వాత సింహరాశిలో కేతు మీకు అనుకూలంగా సంచరిస్తూ మిథున రాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలు ఈ మాసంలో కనిపిస్తుంది. అయితే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని కుటుంబపరమైనటువంటి చికాకులు తప్పవనిపిస్తుంది. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమ భావంలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయుల విషయంలో ఎడబాటు ఏర్పడుతుంది. అలాగే సంతానం విషయంలో కూడా కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. సృజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మే 18 తర్వాత రాహువు భాగ్యభావంలోకి సంచరిస్తున్నారు కనుక తండ్రి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతిబంధకంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే మే 18 వరకు కేతువు చతుర్థ భావంలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఆటంకాలని, కుటుంబపరమైనటువంటి ఖర్చుల్ని, నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా మే 18 తర్వాత రాహు అనుకూలత కోసం దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మే 18 వరకు నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి. ఇక నెలంతా కూడా దశమ భావంలో శుక్రుడు ఉన్నాడు కనుక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. అలాగే ద్వితీయ భావంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. కందులు పేదవారికి దానం చేయండి. మరి 2025 మే మాసానికి గాను ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, సృజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి.
కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.